పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంటలో 4 సంక్షేమ పథకాల అమలుపై జనం ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి జిల్లా అధికారులు రొంపికుంటలో పర్యటించి ఇందిరమ్మ భరోసా పథకంలో అనర్హుల పేర్లను చేర్చారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను పథకంలో చేర్చారంటూ ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పథకంలో 10 మంది పేర్లు మాత్రమే చదివారని, మిగిలిన వారంతా ఏమైపోవాలని అధికారులను ప్రశ్నించారు గ్రామస్తులు. అసలైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. వంద రోజుల పని ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మొన్నటి వరకు 100 రోజుల పనికి పోయింది. అయినా సుధా ఇందిరమ్మ భరోసా కింద బెనిఫిషియల్ లిస్ట్ లో మా మమ్మీ పేరు రాలేదు. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో మాకు ఒక గుంట ల్యాండ్ కూడా లేదు, మాకు 4 వీల్ కూడా లేదు. అయినా కూడా ఆ ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ సుధా మా మమ్మీ పేరు రాలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు, మొదటగా భర్త లేని ఆడవాళ్లకు, ఒంటరి మహిళలకు ముందు ప్రియారిటీ ఇస్తా అన్నారు. కానీ ఆ ప్రియారిటీ ఇక్కడ కనబడలేదు. ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళని అట్లనే పక్కకు పెట్టి మభ్య పెట్టి వెళ్ళారు. సో దీనికి సమాధానం ఎవరు అడిగినా ఎవరు చెప్పడం లేదు. ఇల్లు వస్తాయని చూసి ఇల్లు కూడా రాలేదు. కనీసం ఇల్లు రాకపోయినా నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ భరోసా అని పెట్టిన అందులో సుధా పేరు రాకపోవడం, మరి ఇది ఎవరి దగ్గర లోపమో అర్థం కావడం లేదు. అధికారులు మళ్ళీ దీనిపై సర్వే చేయాలి, కంపల్సరీ సర్వే చేసి ఆలోచించి భర్త లేని ఆడవాళ్లకు ముందుగా, ఒంటరి మహిళ వాళ్లకు, గుంట భూమి లేని వాళ్ళకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.